ఆ వ్యక్తి ఒక మిల్లులో ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరోజు అతని మేనేజర్ పిలిచి చేతిలో జీతం పెట్టి, రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదని అనేసరికి ఆ వ్యక్తికి ఏం అర్థం కాలేదు. కనీసం కొన్ని రోజుల ముందైనా చెప్పకుండా అకస్మాత్తుగా ఉద్యోగంలో నుంచి తీసేస్తే ఎలా సార్ అని అడిగితే, ఇప్పుడు మీ అవసరం మాకు లేదు, ఇక రేపటి నుంచి రావద్దు అని పంపించాడు. దిగులుతో ఇంటికి వచ్చిన భర్తను చూసి, ఏమైందండి అంత దిగులుగా ఉన్నారు అని భార్య ప్రశ్నించింది. నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు, ఇక రేపటి నుంచి రావద్దన్నారని ఎంతో బాధపడుతూ చెప్పాడు ఆ భర్త. అప్పుడు ఆ భార్య, ఏమీ బాధపడకండి, ఉద్యోగం పోయినా మనకు దేవుడు ఉన్నాడు కదా, ఆయన నమ్మదగిన వాడు, అన్యాయం చేసే దేవుడు కాదు, ఖచ్చితంగా మనకు వేరే మార్గం తెరుస్తాడు, రండి ప్రార్థన చేద్దామని చెప్పగా వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేశారు. దేవునికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ వ్యక్తికి, నీ ఉద్యోగం పోతే పోయింది, కానీ నీకు ఒక ఖాళీ స్థలం ఉంది కదా, అందులో ఒక చిన్న హోటల్ కట్టు అని ఆలోచన చెప్పాడు. ఆ వ్యక్తి వెంటనే దేవుని మాటకు లోబడి విల్సన్ అనే పేరుతో చిన్న హోటల్ కట్టాడు. ఆ హోటల్ చాలా చక్కగా లాభాలు తీసుకురావడం మొదలుపెట్టింది. అప్పుడు అక్కడ ఒక పెద్ద హోటల్ కడితే అది కూడా సక్సెస్ అయింది. అతని వ్యాపారాన్ని దేవుడు దీవించి విస్తరింపజేశాడు. అది పట్టణాలు, రాష్ట్రాలు దాటి దేశాలకు విస్తరించింది. ఎంతగా విస్తరించిందంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఈ హోటల్ స్థాపించబడింది. ఇప్పుడు ఆ హోటల్ పేరు హాలిడే ఇన్. ఆ హోటల్ స్థాపించిన వ్యక్తి విల్సన్. ఆనాడు విల్సన్ ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు తనకేదో నష్టం జరగబోతుందని, కష్టం రాబోతుందని, తన కుటుంబం ఆర్థికంగా చితికిపోతుందని, తన భవిష్యత్తు చీకటిమయం కాబోతుందని అనుకుని ఉంటాడు. కానీ ఎప్పుడైతే తన దీన స్థితిని తీసుకొచ్చి దేవుని చేతికి అప్పగించాడో అప్పుడు దేవుడు అద్భుతంగా అతనిని దీవించాడు. అప్పుడు ఆ వ్యక్తి ప్రపంచంలోనే అత్యధికముగా 3400 హోటల్స్ కలిగిన ఉన్నత స్థితికి చేరుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు పొందుకున్న అపజయాన్ని బట్టి, కోల్పోయిన ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని బట్టి కృంగిపోయి ఉన్నావా? భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తున్నదా? ఆ రోజు విల్సన్ ఇదే స్థితి గుండా వెళ్ళాడు, కానీ అట్టి స్థితిలో తన జీవితాన్ని, భవిష్యత్తును దేవుని చేతికి మనస్ఫూర్తిగా అప్పగించాడు. ఈరోజు నీవు కలిగి ఉన్న నీ స్థితిని, నీ పరిస్థితిని తీసుకొచ్చి నిన్ను ఆశీర్వాదకరముగా మార్చగలిగిన యేసయ్య చేతికి అప్పగించినట్లయితే నీ జీవితంలో అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి మన ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. మరి నీ చేతిని, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును ఆ యేసయ్య చేతిలో పెట్టడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? యోసేపు మరియా నజరేతులో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వారికి ఒక కష్టం వచ్చింది. రాజు శాసనాన్ని బట్టి యోసేపు నిండు గర్భిణిగా ఉన్న మరియను తీసుకొని నజరేతును విడిచి బెత్లెహేము వెళ్ళవలసి వచ్చింది. ఇది ఎంతో ప్రయాసతో కూడినది. వారు నజరేతు విడిచి బెత్లెహేము వెళ్ళడం దేవుని చిత్తము. ఎందుకంటే దేవుని వాక్యం ప్రకారము లోకరక్షకుడైన యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టవలసి ఉంది. అనగా దేవుని చిత్తము యోసేపు మరియ జీవితాలలో జరగాలంటే వారు ఆ కష్టం గుండా వెళ్ళక తప్పదు. ఆనాడు వారు ఆ కష్టాన్ని భరించారు కాబట్టే దేవుని వాక్యం నెరవేరింది. లోకరక్షకుడు బెత్లెహేములో జన్మించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఉద్దేశించిన తన ప్రణాళిక, తన చిత్తము, తన ఉద్దేశము నెరవేరాలంటే నీవు కొన్ని శ్రమలు, కష్టాల గుండా వెళ్ళవలసి ఉంటుంది. కానీ అవన్నీ నీ మంచికే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే అని గ్రహించు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీలకు రాసిన పత్రిక 8:28. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.